సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లో ఉండాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన వ్యూహాలను నేతలకు దిశానిర్దేశం చేశారు రేవంత్. ఈ రోజు భువనగిరిలోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నేతలతో సమావేశం నిర్వహించారు ఆయన. అలాగే మే మొదటి వారంలో భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ అవుతారన్నారు. లేదంటే మోడీ చూస్తూ ఊరుకోడని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి రేవంత్ బరిలోకి దిగితే తాను కూడా పోటీకి సిద్ధమన్నారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కేసీఆర్ కూడా రాజ్యాంగం మార్చాలని విర్రవీగి మూలన పడ్డారని, ఇప్పుడు ప్రధాని మోదీ అదే ప్రయత్నం చేసేందుకు చూస్తున్నారన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 12 సీట్ల వరకు గెలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కాటారం మండలం ధన్వాడలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. తెలంగాణలో 12 సీట్లతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని మరోసారి గుర్తు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఖరారు చేశారు ఆ పార్టీ సుప్రీం కేసీఆర్. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురే నివేదిత. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న పెద్ద కుమార్తె లాసనందిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ లాసనందిత చెల్లి నివేదితకే టికెట్ అనౌన్స్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ వెన్నిపోటు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ కు పోటీగానే తమతో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కామెంట్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో 5గురు ఏక్నాథ్ షిండేలు ఉన్నారని ఏలేటి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. పరస్పర విమర్శలతో పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పుట్టిస్తున్నారు. వడ్ల బోనస్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ కు హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ లీడర్వా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల ముందు తీయగా నోటితో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత స్పీడ్ గా పెరిగిందో అంతే వేగంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనీయమని హెచ్చరించారు. సీఎం గురించి ఎక్కువగా మాట్లాడితే తాట తీస్తామని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని దోచుకున్న మీరే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని విమర్శించారు. రైతులను వేధించి అక్రమంగా భూములు లాక్కొని ఫామ్ హౌస్లు కట్టుకున్న హరీష్ రావు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. లిక్కర్ కేసులో కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసులో కవితను ప్రశ్నించడంపై రిప్లై ఫైల్ చేయడంపై కోర్టులో సీబీఐ వాదనను వినిపించింది. శనివారమే కవితను ప్రశ్నించినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే సీబీఐ రిప్లై తమకు అందలేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో జరిగే విచారణకు ముందస్తుగా అప్లికేషన్ ఇవ్వమని ముందే అడగాలని కవిత అడ్వకేట్ కు న్యాయమూర్తి సూచించారు. సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తున్నామన్న కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. జిత్తుల మారి పార్టీలు మోసాలు, కుట్రలు చేస్తున్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా, అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి అని పల్నాడు మేమంతా సిద్ధం సభలో ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్, తనది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఆలోచించి మంచి భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం జగన్ చిప్ప చేత పట్టుకొని వెళ్లాల్సిన చోటు సిద్ధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈ ఎన్నికలతో జగన్ పతనం ఖాయమని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాదు, రియల్ హీరో అని కొనియాడారు. నిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి పవన్ అని అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పారు. కూటమి గెలుపుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుందని అన్నారు. విధ్వంసం, అరాచక పాలన తప్ప వైసీపీ చేసిందేమీ లేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఆరంభంలోనే కూల్చివేతలతో ప్రారంభించిన పాలనతో రాష్ట్రాభివృద్ధి వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే చాలా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేవన్న లోకేష్ తమ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల ఫీజుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని వైసీపీ ప్రభుత్వం దేనికని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. సామాన్యులకు సరైన వైద్యం ఎలాగూ అందడం లేదు. కనీసం మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారంటే అధికార పార్టీ సిగ్గుపడాలని ఎక్స్లో ఆమె పోస్టులు పెట్టారు. ఏజెన్సీలో అనారోగ్యంతో చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని చేతుల మీద మోస్తూ ఓ తండ్రి 8 కిలోమీటర్లు నడిచిన ఘటన తనను కలిచివేసిందని ఆమె అన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో పెద్ద కోవట్టని పోతిన మహేష్ అన్నారు. యువకులకు టికెట్ ఇస్తామని చెప్పి కోవట్టిగా మారి టీడీపీ నేతలకు టికెట్ ఇచ్చారని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించడమే తన ప్రధాన అజెండా అని చెప్పారు. వైసీపీలో తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విజయవాడ అధ్యక్షుడు పోతిన మహేష్ వైసీపీలో చేరడంపై కిరణ్ రాయల్ ఘాటుగా స్పందించారు. 10 రోజుల క్రితం మహేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు. జనసేన జెండా తప్ప వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బోండాల కత్తితో చేయి నరికేయాలని మహేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పుడు ఏ చేయి నరుక్కుంటారో చెప్పాలని ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ వల్ల నేతగా ఎదిగి పవన్ పై విమర్శలు చేయడం తగదని మండిపడ్డారు కిరణ్ రాయల్. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయమంటున్నారు అభ్యర్థులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, కూటమి విజయం ఖాయమని చెబుతున్నారు. పార్టీని వదిలి బయటకు వెళ్లిన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే సహించమని చెబుతున్నారు. స్థానిక జనసేన నేతలంతా తమకే మద్దతు తెలిపారని సుజనా చౌదరి, చిన్ని చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆయన పార్టీ సింబల్ గాజు గ్లాస్ ను పోలిన సింబల్ తో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దాని పేరు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. కేవలం సింబల్ మాత్రమే కాదు, జనసేన లీడర్ల పేరుతో ఉన్నవారిని తమ పార్టీ తరఫున బరిలో దించేలా స్కెచ్ వేశారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, తెనాలి నుంచి మనోహర్ అనే వ్యక్తి, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అనే వ్యక్తి ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఏపీలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజాకాలం 3వ విడతలో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపిస్తున్నారు. నిన్న తణుకు, నిడదవోలులో చంద్రబాబు, పవన్ పర్యటించారు. రేపు పి గన్నవరం, అమలాపురంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బహిరంగ సభ నిర్వహించనుండగా వేదిక వద్ద జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రారావు అనుచరులు నిరసనకు దిగారు. వారహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు విలువ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. గెలిచే టికెట్ను వదులుకుంటారా, దీన్ని త్యాగమంటారా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. అనకాపల్లి సభలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందులో పేర్కొంది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని పవన్ కు ఈసీ ఆదేశించింది. మరోవైపు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీద కూడా ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడులో ఎన్డీఏ తరపున టీడీపీ నేత లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి కుప్పస్వామికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. కోయంబత్తూరులో ఎక్కువగా తెలుగు వాళ్లు స్థిరపడడంతో లోకేష్ తో ప్రచారం చూపిస్తే ఫలితం ఉంటుందని ఎన్డీఏ కూటమి భావించిందట. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ పిలమేడు సభలో పాల్గొననుండగా రేపు సింగనూరులో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.
ఏపీ ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. నాగబాబు, అంబటి రాయుడు, జానీ మాస్టర్, సాగర్, పృథ్వీ, హైపరాది, గెటప్ శ్రీనును నియమిస్తున్నట్టు తెలిపింది. ఈ జాబితాలో అంతా సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు మాత్రమే ఉండడం విశేషం. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్ళు వైసీపీలో కొనసాగిన ముస్లిం ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఇక్బాల్ అనంతరం టీడీపీలో కూడా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి సొంత గుటికి చేరారు. గతంలో హిందూపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్ ను సీఎం జగన్ తప్పించారు. దీంతో అసంతృప్తికి చెందిన ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అన్నకు షాక్ ఇస్తూ హస్తం గూటికి చేరేందుకు నిర్ణయించుకోవడంతో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీఎస్పీ అలంపూర్ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ఎస్ ప్రసన్న కుమార్ సొంత అన్నపై తిరుగుబావుట ఎగిరేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి అయిన చల్లా వెంకట్రామరెడ్డితో ములాఖత్ కావడంపై ఆయన అలగబూనినట్లు సమాచారం. దీంతో సొంత అన్నను విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా లంబడిపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అదే గ్రామానికి చెందిన మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వతో పాటు టీం సభ్యులను మంత్రి కలిశారు. గంగవ్వ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గంగవ్వ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోసాని కృష్ణమురళి తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఓ మానసిక రోగి అని అన్నారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యంగా కనిపిస్తోందే తప్ప సొంత పార్టీ కార్యకర్తల మనోభావాల గురించి ఆలోచించడం లేదని సెటైర్లు వేశారు. చిరంజీవి తన తమ్మునికి విరాళం ఇచ్చుకోవడం పర్సనల్ అన్నారు పోసాని. ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు విరాళాలు ఇచ్చుకుంటారని అన్నారు. ఎన్నికల్లో సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత స్పష్టం చేశారు. డబ్బు, అక్రమ మద్యం రవాణా అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు తీసుకువెళ్తున్న వారిపై కేసులు తప్పవన్నారు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం వద్దని పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేడ్చల్ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. నేతల వరుస వలసలతో కారు పార్టీ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు వరుస కడుతున్నారు. తాజాగా మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు 11 మంది కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణలో చరిత్ర తిరిగి రాస్తామని హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవిలత ప్రకటించారు. తనను ఎంపీగా గెలిపిస్తే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మాదిరిగా పాత బస్తీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీ మహిళల కోసం అనేక పథకాలు అందిస్తుందని తెలిపారు. కాబట్టి మైనారిటీ మహిళలు కూడా తన వెంటే ఉన్నారని అన్నారు. ఫలితాలు ఎవరు ఊహించని విధంగా ఉంటాయని చెప్పారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. తనను కిడ్నాప్ చేసి 50 లక్షలు తీసుకున్నారని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. రాధాకిషన్ రావుతో పాటు ఎస్ఐ మల్లికార్జున్తో సహా పలువురుపై కేసు నమోదు చేశారు పోలీసులు. 2018 నవంబర్లో క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లతో కలిసి చైర్మన్ వేణుమాధవ్ వద్ద నుంచి బలవంతంగా షేర్లు యాజమాన్య మార్పిడి చేశారని తెలిపారు బాధితుడు వేణుమాధవ్. తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపుగా చెప్పుకోవచ్చు. ఈడీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది సురేష్. ఈ కేసులోని నిందితులు వ్యాపారుల నుంచి కోట్లు వసూలు చేసినట్టు ఒప్పుకున్నారని, పోలీస్ వెహికల్స్ లో ఓ పార్టీ డబ్బులు తరలించారని, దీనిపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు పెట్టాలని కోరారు. అవినీతిలో డీఎంకే కాపీరైట్ కలిగి ఉందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. తమిళనాడులో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని రాష్ట్రాన్ని డీఎంకే దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ కచ్చదీవిని శ్రీలంకకు అప్పగించిందని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనం కోసం ఆ ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. కచ్చదీవిలో శ్రీలంక అరెస్ట్ చేస్తున్న జాలర్లను బీజేపీ ప్రభుత్వమే వెనక్కి తీసుకొస్తోందన్నారు.
ఎన్నికలంటే రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమని, దేశ సమైక్యత కోసం పాటుపడే కాంగ్రెస్ ఒకవైపు, ప్రజలను విభజించే ప్రయత్నం చేసేవారు మరోవైపు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. దేశ సమైక్యత, స్వాతంత్ర్యం కోసం ఎవరు పోరాడారో అనే దానిపై చరిత్రే సాక్షి అని రాహుల్ ట్వీట్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ వారికి ఎవరు అండగా నిలిచారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రాజకీయ వేదికల నుంచి అబద్ధాలు చెప్పడం వల్ల చరిత్ర మారదన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ కేబినెట్ నుంచి మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ వైదొలిగారు. పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు నచ్చకనే రాజీనామా చేశారని ఆయన వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అదే అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాజకీయాలు మారలేదు, కానీ ముఖ్య నేత అరవింద్ కేజ్రీవాల్ మారిపోయారని ఆయన ఆరోపించారు. ఇప్పటిదాకా మమ్మల్ని ఇరికిస్తున్నారు అనుకున్నామని, హైకోర్టు తీర్పు తర్వాత ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఈసారి బీజేపీ గెలిస్తే ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారంపై విచారణ చేస్తామని మోదీ గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించారు. చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని వెనక్కి రప్పిస్తామని, కులగణన చేయిస్తామని గ్యారంటీ ఇవ్వాలన్నారు. మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ ఎన్నికల హామీలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అనేది అవినీతి, వారసత్వ రాజకీయాలతో నిండిన దురహంకారాలకు కూటమి అని అన్నారు. మోదీని గద్దెదించడమే ధ్యేయంగా ఇండియా నేతలు తీవ్రంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయకుండా స్వార్థ ప్రయోజనాల కోసమే ఆలోచించే కూటమి అని ధ్వజమెత్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఈడీ అరెస్టుపై అత్యవసరంగా విచారించాలంటూ బుధవారం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. ఈ రోజే ఎమర్జెన్సీగా విచారించలేమని ధర్మాసనం తేల్చెప్పేసింది. కేసును పరిశీలించి త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై నమోదైన కేసులో వీరిరువురు సమర్పించిన అఫిడవిట్లను సుప్రీం తిరస్కరించింది. ఈ విషయంలో క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. రామ్దేవ్ బాబా, బాలకృష్ణ తమ అఫిడవిట్లను కోర్టుకు సమర్పించడానికి ముందే మీడియాకు రిలీజ్ చేశారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. మిత్రుడితో కలిసి చాపర్లో చేపలు తింటున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో బాగా అలసిపోయామని, 15 నిమిషాల విరామం దొరకడంతో ఇష్టమైన చేపల కూర, రోటితో చాపర్లోనే లంచ్ చేస్తున్నామని తేజస్వి పేర్కొన్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతల మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కొన్ని పండ్ల రసాలను కూడా అందుబాటులో ఉంచినట్టు ఈ వీడియోను చూపించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. 20,000 రూపాయలు, 2 షూరిటీలను సమర్పించాలని సూచించింది. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించనుండగా ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ సందర్భంగా హైదరాబాద్ లో మరో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. ఐపీఎల్ మ్యాచ్లపై ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు మియాపూర్ పోలీసులు. మియాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అధునాతన పరికరాలతో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న శాఖమూరి వెంకటేశ్వరరావుతో సహా 4 అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. మాదాపూర్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న 2,02,00,000 నగదును స్వాధీనం చేస్తున్నారు. బ్యాంకుకు సంబంధించిన నగదు అని పత్రాలను సిబ్బంది చూపించలేదు. దీంతో ఆ డబ్బు స్వాధీనం చేస్తున్నారు. దీనిపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. గన్నుతో రైతును బెదిరించిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. పెదకడబూరు మండలం పులికన్వి గ్రామ పరిధిలో తమకు చెందిన 33 సెంట్ల భూమిని ఈరన్న, మహాదేవ అనే వ్యక్తులు ఆక్రమించుకొని
గన్తో చంపేస్తామని బెదిరిస్తున్నారని రైతులు నాగరాజు ఊరుకుందు పోలీసులను ఆశ్రయించారు. కోర్టు తీర్పు ప్రకారం రాళ్లు పాతేందుకు వచ్చిన రెవెన్యూ పోలీసు అధికారులను కూడా అడ్డుకున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. రిటైర్డ్ డీఎస్పీ రఘునాథ ఆచారి అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై కారును పెట్రోల్ పోసి తగలబెట్టారు యువకులు. గుడిపల్లి మండలం మర్రిమాను కొత్తూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన యువకులు వెంటనే బైక్ పై నుండి దిగి కారును దగ్ధం చేశారు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలేబరం కలకలం రేపుతోంది. రామారెడ్డి మండలం రెడ్డిపేట మద్దికుంట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి కలేబరం లభ్యమైంది. ఎలుగుబంటి తలభాగం ఒక చోట, దాని మిగతా భాగాలు మరో చోట లభ్యమయ్యాయి. వేటగాళ్లు చంపి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎండలు విపరీతంగా ఉండడంతో అడవిలో నీరు దొరకక వన్యప్రాణులు బయటకు వచ్చి వేటగాళ్ల వలలో చిక్కుకొని మృతి చెందుతున్నాయి. బావిలో పడ్డ పిల్లిని కాపాడేందుకు వెళ్లిన 6 మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. ఓ పాడుపడ్డ బావిలో పడిపోయిన పిల్లిని రక్షించేందుకు ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దిగి మొత్తంగా 6 మృతి చెందారు. దీంతో అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఆ బావిని బయోగ్యాస్ కోసం వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఈ దారుణానికి కారణం అదేనని తేలింది. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మండుటెండల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అల్పపీడ ద్రోణి ఏర్పడడంతో రానున్న 4 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద అన్నారు. గతేడాది కంటే ఎక్కువ ఎండలు ఉంటాయని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హమాస్ ను మట్టుబెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు కొనసాగిస్తోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. నేతన్యాహు గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించాను. 6 లేదా 8 వారాల పాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయిలీలను కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు అని అన్నారు. కెనడా దర్యాప్తు సంస్థలు ఆ దేశ ప్రధాని ట్రూడోకి షాక్ ఇచ్చాయి. అక్కడ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని, వాటి దర్యాప్తులో తేట తెల్లమైనట్లు నివేదికను సమర్పించాయి. న్యూఢిల్లీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ట్రూడో సర్కార్కు నిజంగా బిగ్ షాక్. కాగా కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివేదిక వెల్లడించడం గమనార్హం. లోక్సభ ఎన్నికల తర్వాత మొబైల్ యూజర్లకు టెలికాం సంస్థలు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక జూన్, అక్టోబర్ మధ్య సంస్థలు 15 నుంచి 17% మొబైల్ టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉంది. ఈ పెంపుతో ఎక్కువగా ఎయిర్టెల్ లబ్ధి పొందుతుందన్నారు. ఎయిర్టెల్ కు యూజర్ నుంచి వచ్చే సగటు రెవెన్యూ ప్రస్తుతం ₹208 ఉండగా అది ₹286 పెంచనున్నట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ప్రధాని మోదీతోనూ భేటీ కానున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా దేశంలో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ పర్యటనపై అటు ప్రధాని కార్యాలయం గానీ, టెస్లా గానీ అధికారికంగా స్పందించలేదు. ఏపీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ రాష్ట్రానికి రాజధాని ఏదని, ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రశ్నించింది. దీనిపై వీరాంజనేయులు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిని కేంద్రం రాజధానిగా ప్రకటించిందని, అలాంటప్పుడు ఆర్బీఐ రాజధాని ఏది అని ప్రశ్నించడం సమంజసం కాదన్నారు. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే దేశాల్లో జరగనున్న 2027 వన్డే వరల్డ్ కప్ వేదికలను ఐసీసీ బుధవారం ప్రకటించింది. 14 జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీని పై 2 దేశాల్లోని 8 స్టేడియాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జోహన్నస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంతో పాటు సెంచురియన్ పార్క్, కింగ్స్ మీడ్, సెయింట్ జార్జ్ పార్క్, బోలాండ్ పార్క్, న్యూలాండ్స్, మాంగాంగ్, బఫేలో పార్క్ స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నట్లు ఐసీసీ స్పష్టం చేస్తుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిన్నత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి ఛేదించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై, బెంగళూరు తలపడబోతున్నాయి. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆర్సీబీ ఇంకో మ్యాచ్ ఓడితే తర్వాత పుంజుకొని ప్లే ఆఫ్స్ రేస్లో ముందుకెళ్లడం కష్టమవుతోంది. ముంబై ఇంకో ఓటమి చవిచూస్తే ఆ జట్టుకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఈ రెండు జట్లు ఎలా పోరాడతాయి, చివరికి ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. నిన్న ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 354 పాయింట్ల లాభంతో 7500 దాటింది. నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 22,753 వద్ద స్థిరపడింది. ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్ షేర్లు లాభపడగా సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఎన్టీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.